కిల్లర్ సూప్ 8 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ రన్ టైమ్‌తో అంటే 8 అవర్స్ రన్ టైమ్‌తో తెలుగులో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. నిజం చెప్తున్నా ఈ సీరీస్‌కి రివ్యూ చెప్పమని నాకొచ్చిన కామెంట్స్ కానీ, ఇన్‌స్టా మెసేజెస్ కానీ ఇప్పటివరకు ఇచ్చిన 700+ రివ్యూస్‌లో ఏ కంటెంట్‌కి ఇన్ని రిక్వెస్ట్స్ రాలేదు. సో ఆన్ సబ్స్క్రైబర్స్ డిమాండ్ అని చెప్పొచ్చు. ఈ సీరీస్ కోసం ఇన్ని రిక్వెస్ట్ చూసాక డీజే సినిమాలో అల్లు అర్జున్ గారిలా ఇన్ని కమెంట్స్ ఎందుకో కొంచెం చెప్పండయ్యా అనేలా అయిపోయింది నా సిచ్యువేషన్. సో మొత్తానికి నానా పాటలు పడి 8 అవర్స్ స్పెండ్ చేసి చూడడం కంప్లీట్ చేశా. ఇక చూశాక నాకైతే సిరీస్‌లో కంటెంట్ ఇంకా థ్రిల్స్ అవి బాగున్నాయి కానీ 8 అవర్స్ స్పెండ్ చేసి చూసేంత వర్తీ సిరీస్ కాదనిపించింది. చాలా ఓపిక ఉండాలి. పేషెన్స్‌ని బాగా టెస్ట్ చేస్తది. అలా అని ఏం లేదు వేస్ట్ అని చెప్పలేం. ఎగ్జాక్ట్‌గా ఎలా చెప్పాలంటే ఇప్పుడు 'మనీ హీస్ట్', 'దూత' ఇలాంటి లెంతీ సిరీస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ప్రతి 10 ఆర్ 15 మినిట్స్‌కి ఎంగేజింగ్‌గా ఒక ట్విస్టో లేదా థ్రిల్లింగ్ ఎలిమెంటో ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు మనకి 8 అవర్స్ చూడొచ్చు అనిపిస్తుంది. కానీ ఈ సిరీస్‌లో మాత్రం ట్విస్టులు చాలా తక్కువ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అరగంటకో లేదా ఎపిసోడ్ మొత్తానికి ఒకటో రెండో ఉంటాయి అంతే. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఈ లిమిటెడ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కి అన్ని అవర్స్ స్పెండ్ చేయగలరో లేదో. అసలు 'కిల్లర్ సూప్' అనే టైటిల్ ఎందుకు పెట్టారని లాస్ట్ ఎపిసోడ్ చూస్తే కానీ అర్థం కాలేదు. ఈ టేల్ అంతా కూడా ఒక పెద్ద నోవెల్లా ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. 18+ కంటెంట్, మాటలు విపరీతంగా ఉన్నాయి. సో చూడలేం. ఫ్యామిలీతో డార్క్ కామెడీ బాగుంది. అంటే సీరియస్ సిచ్యువేషన్లో మన జైలర్ డైరెక్టర్ నెల్సన్ గారు క్రియేట్ చేస్తారు కదా కామెడీ, సేమ్ ఈ సిరీస్ అంతా డార్క్ కామెడీ క్రైమ్ టేల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ ఎక్సలెంట్గా ఉంటుంది, బట్ అక్కడి నుండి సాగదీస్తారు. సెకండ్ సీజన్కి హింట్ ఏమి ఇవ్వలేదు, 8th ఎపిసోడ్తో ఎండ్ చేసేశారు. అండ్ ఈ సిరీస్లో మేజర్ హైలైట్స్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్. ఉన్నవి వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్ అయినా సిరీస్ అయ్యేసరికి ఇందులో లీడ్ యాక్టర్ అయిన మనోజ్ బాజ్పేయి కంటే కూడా కన్నింగ్ వైఫ్ రోల్లో కాంకోనా సేన్ శర్మ మెయిన్ హైలైట్గా నిలుస్తారు. ఒక ఆడ తలుచుకుంటే ఇంత జరుగుద్దా అనిపించింది. షాయాజీ షిండే గారిది ఒరిజినల్ వాయిస్ డబ్బింగ్నే చెప్పించారు తెలుగులో. చాలా బాగా అనిపించింది. అండ్ మనోజ్ బాజ్పేయి గారు, నాజర్ గారు, లాల్ గారు ఇంకా అందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మైనస్లు ముందే చెప్పాను కదా, పేషెన్స్, రన్ టైమ్, కొన్ని లాజిక్లెస్ సీన్స్, కట్ చేసిన నష్టం రాని కొన్ని ఎక్స్టెండెడ్ సీన్స్ అండ్ క్యారెక్టర్స్, ఇవి మైనస్. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం అనుకునే ఆలోచనతోనే ఉండే ఒక కన్నింగ్ వైఫ్, ఈ కోరిక వలన ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి, ఆ పరిస్థితుల వలన చివరికి ఏం జరిగింది అన్నది స్టోరీ. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 49 మినిట్స్ ఉంటుంది. ఎంగేజింగ్ ఎపిసోడ్. ఇంట్రొడక్షన్స్ ఇచ్చేసిన వెంటనే అన్ని క్యారెక్టర్స్ని కలిపి మెయిన్ స్టోరీని స్టార్ట్ చేస్తారు. షాయాజీ షిండే గారు తన ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. మంచి డ్రామా స్టార్ట్ అయింది లాస్ట్లో. సస్పెన్స్ అండ్ టెన్షన్ బిల్డ్ చేశారు. అడల్ట్ కంటెంట్ ఉంది. ఇట్స్ అ గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఎపిసోడ్ 2 59 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ చాలా లెంతీ కానీ మంచి ఎక్సైటింగ్ డీటెయిలింగ్ ఉంది. లాస్ట్ 10 మినిట్స్లో ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం సరిపోదా అన్నట్టు మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేశారు. ఎపిసోడ్ 3 43 మినిట్స్ ఉంటుంది. ఎక్కువసేపు సాగదీశారు. స్లోగా వెళ్ళింది. ఎండింగ్ ఒక ట్విస్ట్తో ఎండ్ అయింది. మిగతాదంతా ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే స్లోగానే ఉంది. ఎపిసోడ్ 4 46 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ పర్లేదు, కొంతవరకు ఎంగేజింగ్గానే ఉంది. మరికొన్ని కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి అన్నట్టు ఎండ్ అయింది. ఎపిసోడ్ 5 53 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ లాస్ట్ 20 మినిట్స్ అయితే క్లైమాక్స్ లెవెల్లో భలే ఎంగేజింగ్ అనిపించింది. చాలా ప్రాబ్లమ్స్తో చాలామంది ఒక దగ్గర చేరే ఎపిసోడ్ ఇది. ఇక్కడ నుండే ఈ సీన్ చూసిన తర్వాతే ఇప్పటి వరకు టైం ఎక్కువ తీసుకుంటున్న ఈ సిరీస్ని మిగతా ఎపిసోడ్స్ కూడా చూడాలనిపించింది. సో ఈ ఎపిసోడ్ బాగుంది. ఎపిసోడ్ 6 49 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్కి ఎండింగ్ ఇచ్చేలా కొన్ని విషయాలు జరుగుతాయి కానీ ఈ ఎపిసోడ్ ఇంకా స్లో. ఎపిసోడ్ 7 51 మినిట్స్ ఉంటుంది. ఇంకొన్ని క్యారెక్టర్స్కి ఫినిషింగ్ ఇచ్చేస్తారు. పర్లేదు, బాగానే వెళ్ళింది. కానీ టూ మచ్ లెంతీ. ఇంకా మిగిలింది ఒకే ఒక ఎపిసోడ్, ఇంకా అయిపోతుందనే ఫీల్ వచ్చింది. ఎపిసోడ్ 8 52 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్లో మొత్తం ఫస్ట్ నుండి జరిగిన నిజాలన్నీ బయటకు వచ్చేసి అందరికీ తెలిసిపోతాయి. ఇట్ ఈస్ ఎ టేల్ ఆఫ్ సిగ్నిఫైయింగ్ నథింగ్ అంటూ ఎండ్ అయింది. 7 ఎపిసోడ్స్ వరకు చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఎపిసోడ్ ఎంగేజింగ్గానే ఉంటుంది. సో ఫైనల్గా సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే కంటెంట్ అండ్ థ్రిల్స్ అయితే బాగున్నాయి కానీ లిమిటెడ్గా ఉన్నాయి. కానీ 8 అవర్స్ మీ పేషెన్స్ అయితే పక్కాగా టెస్ట్ చేస్తుంది. అందుకు మీరు రెడీ అంటే ఒక్కసారి చూడడానికి పర్లేదు. లేదు తరోగా ఎంగేజింగ్గా ఉండాలి, మాకు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలి, స్పీడ్గా పరిగెట్టాలి సిరీస్ అనుకుంటే కష్టం. ఇట్స్ స్ట్రిక్ట్లీ వన్ టైమ్ వాచబుల్ సిరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.